హలో అండి, నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్ని. మనం ఈ వీడియోలో అల్లం మరియు పసుపు మనకి డైలీ లైఫ్లో మందులాగా మనకి ఆస్తమాలో లంగ్ డిసీజ్లో ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. జనరల్గా ఇది నాకన్నా మీకే బాగా తెలుస్తుంది, అందరూ యూజ్ చేస్తారు. అయితే మనం ఫుడ్స్లో వీటిని వదిలేయకూడదు కాబట్టి చెప్తున్నాం. ఫస్ట్ అల్లం గురించి చెప్పుకుందాం. ఇది న్యాచురల్ బ్రాంకోడైలేటర్ లాగా పనిచేస్తుంది. అంటే గాలి గొట్టాలని ఓపెన్ చేసి ఆయాసాన్ని తగ్గేలాగా చేస్తుంది. అల్లం టీ తాగినప్పుడు కానీ, అల్లం మిక్స్డ్ ఏదైనా తిన్నప్పుడు కానీ ఒక్కోసారి కొంతమంది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అల్లం వల్ల వచ్చే ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇది పసుపులో కర్కుమిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ కర్కుమిన్ ఈ ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బి అని ఉంటుంది అనమాట. దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దానివల్ల ఊపిరితిత్తుల్లో ఈ ఆస్తమాకి కానీ ఆయాసానికి కానీ కలిగించే ప్రాబ్లమ్స్ ని రాకుండా ఉంచుతుంది అనమాట. కానీ దీనిలో ఏంటంటే ఈ ఒట్టి పసుపు డైరెక్ట్ గా తీసుకుంటే పెద్ద యూజ్ ఉండదు. దాంతో పాటు పెప్పర్ మిరియాల పొడి కూడా కలిపి తీసుకుంటే దాని ఎఫెక్ట్ బూస్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని అర్థం చేసుకుని అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ ఫుడ్స్ అసలు ఆస్తమాలో తినకూడదు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.